హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతులకు రైతు భరోసాకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అదే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రైతులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ నెల 26 నుంచి రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులైతే రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. అయితే దీనికి కొన్ని మార్గదర్శకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం ధరణి ప్లేస్లో భూభారతి పోర్టల్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఏ రైతుల యొక్క భూమి అయితే భూభారతిలో నమోదు చేయబడి ఉంటుందో, అంటే ఎలాంటి పంటలు వేశారు, ఆ సాగు చేస్తున్నారా లేదా అనే విషయాలు ఏ రైతులు అయితే నమోదు చేసుకుంటారో వారికి మాత్రమే రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అయితే ఇవ్వనున్నారు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ సంవత్సరంలో రైతు భరోసాను కూడా ఇవ్వనున్నారు. కానీ కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి తప్పనిసరిగా భూ యజమాని నుండి కౌలు పత్రం అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. అదేవిధంగా భూమి లేనటువంటి రైతు కూలీలకు కూడా భూమి లేని రైతు కూలీలు 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పొందడానికి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి జాబ్ కార్డు తప్పనిసరి అని మనకు తెలుస్తుంది. అయితే జాబ్ కార్డు ఉండడమే కాదు, ప్రతి సంవత్సరం కనీసంగా 21 రోజుల పని దినాలు పనిచేసి ఉన్న వారికి మాత్రమే ఈ పథకంలో అర్హులుగా అయితే చేర్చనున్నారు. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ, నమస్తే.